సంవత్సరాల నుంచి వాడుతున్నాం అండి బ్లడ్ అందరికి పేషెంట్స్ ది. ఎందుకు మన దగ్గర బ్లడ్ బ్యాంక్ లేదా జీజీహెచ్ లో? సార్ అది కాంప్లికేషన్స్ వస్తుంది, బ్లడ్ ఇప్పుడు స్టాక్ తీస్తున్నారని చెప్పేసి. ఎవరు మన సార్ వాళ్ళు జీజీహెచ్ వాళ్ళు కాంప్లికేషన్స్ చేశారా పాత బ్లడ్ ఇవ్వడం అలాంటిది? అవును సార్. ఎప్పుడు జరిగింది అలాగా? అది జరిగి కూడా 1 year అవుతుంది సార్. 1 year నుంచి మరి ఈ లోపు ఎంతమందికి పంపించారు మీరు? అసలు మీ డ్యూటీ అది కాదు కదా, పర్ఫ్యూజనిస్ట్ డ్యూటీ అది కాదు కదా. మీరు ఎట్లా రిఫర్ చేస్తారు? మేము చేయలేదు సార్, సార్ వాళ్ళు చెప్తేనే పంపిస్తున్నాం సార్. సార్ వాళ్ళు చెప్పారు మీకు? అనస్థీషియా సార్ వాళ్ళు. అనస్థీషియా సార్ డాక్టర్ గారి పేరు చెప్పండి ఒకసారి. ఎవరు? ప్రవీణ్ సార్. ప్రవీణ్ గారు మీకు చెప్పారా బ్యాంక్ పంపించమని? అవును సార్. జీజీహెచ్ లో అడిగారా మన దగ్గర బ్లడ్ ఉందా లేదా అని? అడగలేదు సార్. మరి అడగకుండా మీరు బయట వాళ్ళకి ఎట్లా రిఫర్ చేస్తారు? ఏమండి మహేష్ గారు, వినపడుతుందా నేను చెప్పేది మీకు? వినిపిస్తుంది సార్. మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కి ఏ విధంగా రిఫర్ చేస్తారు? వాళ్ళు మన దగ్గరకు వచ్చి, మన హాస్పిటల్ లోపలికి వచ్చి, మన వార్డు లోపలికి వచ్చి వాళ్ళు ఏ విధంగా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళేంటి మరి మీ దగ్గర వాళ్ళకి మేము కమిషన్లు ఇస్తామంటారు. మనకేం ఇవ్వరు సార్, బ్లడ్ తగ్గించమన్నా తగ్గించారు. మీరు ఎందుకు రిఫర్ చేస్తారు పర్టికులర్ గా? అంటే అక్కడ బ్లడ్ బాగుందని చెప్పేసి ఎవరండి బ్లడ్ బాగుందని మీరు డిసైడ్ చేస్తారా లేదా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్తారా? కాదండి మహేష్ గారు, మీకు అర్థమవుతుందో లేదో, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తూ మీరు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కి ఎట్లా రిఫర్ చేస్తారు? ఇది నా ప్రశ్న. నా పేరు సత్యేంద్ర ప్రసాద్, బ్లాక్ స్పాట్ మీడియా స్టాఫ్ రిపోర్టర్ ని. మీరు ఏ విధంగా రిఫర్ చేశారు ఫస్ట్ అది చెప్పండి. మీకు రిఫర్ చేయమని చెప్పిన డాక్టర్లు ఎవరు అక్కడ? సార్ వాళ్ళే చెప్తా ఉంటారు సార్, సజ్జన్ సార్ గానీ. బ్యాంక్ లోకే రిఫర్ చేయండి, మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వద్దని చెప్పారు వాళ్ళు. అంటే మన దగ్గర నుంచి కాంప్లికేషన్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా అక్కడైతే కొంచెం ఫ్రెష్ గా ఉంటుందిరా, అక్కడ నుంచి తెప్పించిందని చెప్తారు సార్. మీరు దాన్ని బాధ్యత తీసుకొని మీ పర్ఫ్యూజ్ డ్యూటీ మానేసి వాళ్ళకి బ్లడ్ రిఫర్ చేస్తారు కాదు. కానీ సార్ వాళ్ళు చూసుకోమని చెప్తారు సార్. బ్లడ్ అయ్యి పేషెంట్ వాళ్ళ దగ్గర నీళ్ళు పడగంటారా ఇట్లా అని చెప్తా ఉంటారు సార్. మేము ఇంకా మీరు రిఫర్ చేసాం సార్ 20 members దాకా. 20 members ఈచ్ వన్ కనీసం 2-3 యూనిట్లు ఉంటదిగా? 2 1 hour అట్లా పడతా ఉంటది కదా, కామన్ ఉంటది కదా. 1 or 2 ఉంటది డెఫినెట్ గా, మాక్సిమం 4-5 ఉంటది. ఇది కరెక్ట్ కాదు కదండి, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీరు ఇప్పుడు చేయాలని అడగట్లేదు. మన బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఉంచుకొని 1600 రూపాయలు పెట్టి బయట చదవాలి చేత కొనిపించి మీకేం లాభం అండి దానిలో? నాకు అర్థం కాదు. మరి ఎట్లా మీరు అంత ధైర్యంగా ఇదే హాస్పిటల్లో పనిచేస్తా బయట మీరు ఎట్లా రిఫర్ చేస్తారండి? అలాగే సార్, చెప్తాను సార్. ఎవరు చేస్తారు? సార్ వాళ్ళకి బయట వాడొద్దన్నా సార్, మన దగ్గర వాడమంటున్నారు పేషెంట్స్ అని చెప్తాను సార్.